నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్లోని అలాగే చాలా వీడియో క్లిప్స్లోని సూపర్ ఫుడ్ అని మోదీ గారు కూడా ఫూల్ మఖానాని పిలిచారట. అవునమ్మా. మరి ఫూల్ మఖానా సూపర్ ఫుడ్ అని చెప్పేసి చాలా రకాల వీడియోస్ వస్తున్నాయి బయట కూడా. అసలు నిజంగానే సూపర్ ఫుడ్డా? ఎందుకు దీన్ని సూపర్ ఫుడ్ అని పిలుస్తున్నారు? ఇవి బియ్యములో ఎలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయో పూల్ మఖానాలో కూడా అట్లా కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. అట్లాగే పాప్కార్న్లో కూడా చాలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచుతాయి. కానీ సేమ్ కార్బోహైడ్రేట్స్ అంత ఎనర్జీ ఇస్తున్నప్పటికీ రక్తంలో చక్కెరని పెంచవు, ఒబిసిటీకి కారణం కావు. చాలా చాలా మంచి లాభాలు ఉంటాయి. డీటాక్సిఫికేషన్కి బ్రహ్మాండంగా పనికొచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్, అందుకని సూపర్ ఫుడ్ అంటారు అనమాట. దాని గురించి విశేషతలన్నీ తెలిస్తే అప్పుడు బాగా కరెక్ట్గా ఒప్పుకుంటారు. అయితే చాలా మంది దీని టేస్ట్ బాగుందని తింటున్నారు, కాకపోతే కాస్త కాస్ట్ ఎక్కువ అని కొంతమంది వెనకాడుతున్నారు. అవునా? మరి ఈ రోజు మన కార్యక్రమంలో ప్రేక్షకులందరికీ అవగాహన అందించి దీంట్లో ఉన్న పోషక విలువలు చెప్తే కనుక తినే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్దాం. ముందు దాంతోనే మొదలెడదామమ్మా. 100 గ్రాముల పూల్ మఖానా గింజల్లో 347 కిలో క్యాలరీస్ శక్తి ఉంటుంది అనమాట. ఇది వేపుతాం కదా, అందుకని 1 to 2% నీటి శాతం ఉంటుంది. 347 శక్తి ఇస్తున్నప్పటికీ కార్బోహైడ్రేట్ చూస్తే 77 గ్రాములు, అంటే 3 వంతులు పిండి పదార్థాలే. ప్రోటీన్ 10 గ్రాములు, కొవ్వులు 1 గ్రాము, పీచు పదార్థాలు 14 గ్రాములు. పూల్ మఖానా గింజల్లో ఉండే ముఖ్యమైన స్థూల పోషక విలువలు. అయితే సూపర్ ఫుడ్ అన్న చెప్పామంటేనే ఖచ్చితంగా సూక్ష్మ పోషకాలు చాలా ఎక్కువ ఉండాలి కదా డాక్టర్ గారు, అవేంటో ఒకసారి చెప్తారా? పూల్ మఖానా గింజల్లో సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా లివర్ తయారు చేస్తుంది. ఓకే. బాడీని డీటాక్స్ చేయడానికి మనం ఎరువులు, పురుగు మందులు, కెమికల్స్, టాబ్లెట్లు మింగిన కార్బైడ్ కెమికల్స్ వీటన్నిటిని బ్రేక్ డౌన్ చేయాలి అన్న, టాక్సిన్స్ని రిమూవ్ చేయాలన్న, డెడ్ సెల్ వేస్ట్ని బయటికి పంపించాలన్న డీటాక్సిఫికేషన్కి ఒక పవర్ఫుల్ ఎంజైమ్ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్. ఇది రోజు లివర్ తయారు చేయాలి. పూల్ మఖానా గింజల్లో డైరెక్ట్గా అదే ఉందన్నమాట. అందుకని లివర్కి ఇది బాగా సపోర్ట్ చేయటము, డీటాక్సిఫికేషన్కి సంబంధమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పూల్ మఖానా గింజల్లో ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల లివర్ శుద్ధి, బాడీని బాగా చేసుకోవడానికి రా మెటీరియల్స్, ముడి సరుకులు మంచిగా లివర్కి అందుతాయి అనమాట. అట్లా అన్ని అందించితే లివర్ ఎట్లా సులభంగా చేసేస్తుందంటే దాని కొరకు ఒక ముక్కలో చెప్పాలంటే, పని మనిషి వచ్చి కూరగాయలు కోసి, ఉల్లిపాయలు కోసి, టమోటా ముక్కలు కోసి, గిన్నెలు కడిగేసి, స్టవ్ దగ్గర పెట్టేసి అన్ని అట్లా ఇస్తే ఈవిడెళ్ళి వంట చేసుకోవటం ఇట్లా చేసి టైటమే కదా, అలా రెడీగా లివర్కి ఉంటాయి అనమాట ఈ పోషకాలన్నీ. అందుకని ఇది సూపర్ ఫుడ్ అంటానికి ఇది నెంబర్ 1 రీజన్. రెండవది హై గ్లైసెమిక్ ఇండెక్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ అని అంటారు. పిండి పదార్థాలు 77 గ్రాములు, అంటే బియ్యం ఎంతోనే సేమ్ ఉన్నప్పటికీ ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్. ఎంత తక్కువ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే 20 గ్లైసెమిక్ ఇండెక్స్ దీనికి. ఇడ్లీలు, ఉప్మాలు, దోశలు, పెసరట్లు, రకరకాల అన్ని టిఫిన్స్ తీసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ 65, 70, 80 దాకా ఉంటాయి. కానీ పూల్ మఖానా గింజలు మాత్రం 20, అంటే 50 లోపు ఉంటే లో అంటారు. ఇది 50కి అక్కడ 20 అక్కడ, ఎంత తక్కువ ఉంటాయి. అందుకని పూల్ మఖానా గింజలు తింటే ఇక రక్తంలో చక్కెర స్థాయిలు అస్సలు పెరగవు. ఒబిసిటీ కూడా, క్యాలరీస్ ఉన్నా స్లోగా డైజెషన్ అవుతాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న స్పీడ్కి వెళ్ళవు. ఫైబర్ ఎక్కువ ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నేనున్నానని ఇది ఆపేస్తుంది మళ్ళీ. అందుకని ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న అతి గొప్ప ఆహారము. తేలిగ్గా అరుగుతాయి, గ్యాసెస్ రావు, పొట్టక హాయిగా ఉంటుంది. అందుకని ఎన్నైనా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి కరకరలాడితే ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. అలాంటి మంచి బెనిఫిట్ ఉంది. ఇక మూడవ లాభమమ్మ, ఈ పూల్ మఖానా గింజల్లో ఎపిగెలాక్టిన్, గెలాక్టిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఇవేం చేస్తాయి అంటే మనకి యాంటీ ఏజింగ్గా ఉపయోగపడుతున్నాయి. మామూలుగా డిఎన్ఏ మ్యూటేషన్ చెందటం వల్ల మన బయలాజికల్ ఏజ్ యవనంలో కూడా ముసలోళ్ళగా మారిపోతున్నాయి ఇప్పుడు, బ్యాడ్ ఫుడ్ తినడం, లైఫ్ స్టైల్ బాగున్నందువల్ల. ఈ పూల్ మఖానా గింజలు ఏం చేస్తాయి, డిఎన్ఏ రిపేర్ చేసి, డిఎన్ఏ మిథైలేషన్ జరగకుండా, మ్యూటేషన్ జరగకుండా బయలాజికల్ ఏజ్ని రివర్స్ చేయటానికి ఇవన్నీ వస్తాయి. మీరు ప్రైమ్ మినిస్టర్ గారు పూల్ మఖానా బాగా తింటారు ఆయన చెప్పారు, సూపర్ ఫుడ్ అని అంటున్నారు కదా. 75 ఏళ్ళు వచ్చినా ఆయన 60 ఏళ్ళలాగా అంత యాక్టివ్గా అన్ని గంటలు పని చేయడానికి బహుశా
యాంటీ ఏజింగ్ లాగా బయలాజికల్ ఏజ్ తగ్గడానికి ఇది ఒక కారణం అవ్వచ్చు. ఇక 4వ లాభమమ్మ, ఇందులో పాలిఫెనాల్స్, మెగ్నీషియం, పొటాషియం బాగా ఎక్కువ మొత్తంలో దొరుకుతున్నాయి ఒక ఆహారంలోనే. ఒక్కసారి బ్లడ్లోకి ఎక్కువ లోడ్గా పడినట్టు పడతాయి అన్నమాట ఇవి. ఓకే. ఇలాంటివి బాగా అందినందువల్ల రక్తనాళాల్లో స్మూత్నెస్ పెరుగుతుంది. ఓకే. రక్తనాళ లోపల పొర ఎలా ఉండాలంటే పట్టుకుంటే జారేటట్టుగా ఉండాలి. అలా నున్నగా ఉంటేనే కొవ్వు, కొలెస్ట్రాల్ పదార్థాలు, ప్లేట్లెట్స్ కానీ రక్తనాళాల గోడల లోపల ఎక్కడ పేరుకోకుండా ఉంటాయి. రఫ్ అయిపోయిందా రక్తనాళం, ఇవన్నీ పేరుకుపోయి పూడికలు వచ్చేస్తాయి, ప్రమాదాలు జరుగుతాయి, పెరాలసిస్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్ రావచ్చు. అదే ఆ పూడికలు పేరుకోకుండా జరిగి వెళ్ళిపోయేటట్టు స్మూత్నెస్ ఇవ్వడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇక 5వ లాభమమ్మ, ఇమ్యూనిటీకి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే క్యాంఫరాలు, పాలిఫెనాల్స్ ఇవేం చేస్తాయంటే మన శరీరములో హాని కలిగించే సైటోకైన్స్, ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ విడుదలయ్యి బాడీలో ఇన్ఫ్లమేషన్ కారణమవుతుంటాయి. ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అయిన సైటోకైన్స్, TNF ఆల్ఫా ఇట్లాంటి వాటిని విడుదలవ్వకుండానే కంట్రోల్ చేసేస్తున్నది. లోపల ఇన్ఫ్లమేషన్కి ఛాన్స్ ఇవ్వకుండా ఇమ్యూనిటీని బాగా సమర్థవంతంగా ఉండేటట్టు, ఎంత అవసరం అంతే విడుదల చేసేటట్టు, మోతాదుకి మించి విడుదలవ్వకుండా కంట్రోల్ చేయడానికి, ప్రొడక్షన్ బాగా తగ్గించడానికి పూల్ మకానా గింజలు ఉపయోగపడుతున్నాయి. ఇక 6వ లాభమమ్మ, ఇది బ్రెయిన్కి, నర్వస్కి బాగా ఉపయోగపడుతున్నది. ఇందులో ఉండే ఫ్లావనాయిడ్స్ బ్రెయిన్ బ్లడ్ బ్యారియర్ని దాటి లోపలికి వెళ్ళి సెల్స్ లోపలికి, ముఖ్యంగా ఎసిటైల్ కోలిన్ ప్రొడక్షన్ బ్రెయిన్లో ఉత్పత్తిని పెంచి తద్వారా నర్వ్ సెల్ ప్రొడక్షన్ కానీ నర్వ్ సెల్ పనితీరుని బాగా మెరుగు చేస్తున్నాయి. అందుకని నర్వస్ బాగా పనిచేస్తే సంకేతాలు, సమాచార వ్యవస్థ బాగా రాకపోకలు బాగా జరుగుతాయి అన్నమాట. అందుకని దానికి ఈ పూల్ మకానా గింజలు ఈ రకంగా ఉపయోగపడుతున్నాయి. చివరిగానమ్మా, ఇది హై ఫైబర్, ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంది. ఈ పూల్ మకానా గింజలు తినటం వల్ల ఒక గొప్ప అడ్వాంటేజ్ ఉంది. ఇవి తిన్నాక ఇంకోటి ఏది తినబుద్ధి కాదు. ఇక 3-4 గంటలు 5 గంటలు ఏం ముట్టుకోకపోయినా మీకు ఏమి ఇబ్బంది అనిపించదు. కారణం ఏంటంటే ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ లోపలికి స్పీడ్గా వెళ్లకుండా కంట్రోల్ చేయడానికి, కొంచెం రక్తంలో చక్కెర స్థాయిలు పెంచకుండా ఉంచడంతో పాటు ఫైబర్తో పాటు ప్రోటీన్ కూడా ఉంది కదా, అందుకని స్లోగా డైజెషన్ అవుతాయి. అతి ఆకలి ఉండే వారికి పూల్ మకానా గింజలు అంటే ఆకలి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అయితే డాక్టర్ గారు, ఈ పూల్ మకానా తినడం మీద రకరకాల మందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి. మరి ఏ రూపంలో తింటే పోషకాలను అధికంగా వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? కూరగా చేసినప్పుడు మెత్తబడిపోతాయి కదా, నానిపోయి, అప్పుడు కొంచెం స్పీడ్గానే డైజెషన్ అవుతుంటాయి. అయితే లో గ్లైసిమిక్ ఇండెక్స్ కాబట్టి రిస్క్ లేదు. కానీ పాప్కార్న్ లాగా ఇట్లా వేపిని వస్తాయి కదా పేలాల్లాగా, కరకరలాడే విధముగా క్రిస్పీగా ఉండేటట్టు మిక్చర్లో కానీ వాటిని వేపుకు తింటాం కానీ, వాటికే కాస్త మసాలా జలుపుకు తింటాం కానీ, ఇంకొక మిక్చర్లో పూల్ మకానా కలుపుకు తింటాం కానీ, అటుకులు, వేరుశనగపప్పులు ఇట్లాంటి వాటిలో కానీ, అలా తిన్నప్పుడు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అంతేగాని వీటిని బాగా మసాలా పట్టించి నూనెలో వేసి దేవి అలా చేసినప్పుడు ఈ లాభాలు చాలా వరకు మనం మిస్ అవుతుంటాం. అలా కాకుండా ఇలా తీసుకోగలిగితే బాగుంటుందమ్మా. మరి చాలా మంది అమ్మ పిల్లలకి స్నాక్స్ లాగా పెడుతుంటారు పూల్ మకానా గింజలు, స్కూల్లో బాక్సులు వేసేసి. నేను అట్లా ఒప్పుకోను. పిల్లల ఆరోగ్యం గురించి నాలెడ్జ్ లేక అట్లా పిచ్చి పనులు చేస్తుంటారంట. నేను స్నాక్స్ అస్సలు పెట్టకూడదు. స్నాక్స్ పెట్టారా అది పిచ్చి పని అంట. పిల్లలకి అసలు ఒబిసిటీ రావడానికి, జబ్బులు ఎక్కువ రావడానికి, అజీర్ణ ఆకలి అవ్వపోవటానికి, భోజనం అరగంట గంట సేపు సాగదీస్తూ తినడానికి రీజన్స్ స్నాక్స్ పెట్టడం. అందుకని మీరు బిడ్డలకి సాయంకాల పూట కాస్త రకరకాలుగా నట్స్ పెట్టమంటాం కదా, ఆ నట్స్ తో పాటు పూల్ మకానా గింజలు కూడా పెట్టండి, అక్కడ మంచిది వాడికి. లేదా బ్రేక్ఫాస్ట్ లో మొలకలు పెడుతున్నారు, పూల్ మకానా గింజలు కూడా కలుపుకుని తినేమనండి, అది బాగుంటుంది కాస్త. ఇలా పెట్టడం చాలా మంచిది పిల్లలకి.